సెల్ టవర్ ని వెంటనే అక్రమంగా సెల్ టవర్ ని పెట్టిన వెంటనే సెల్ టవర్ ని వెంటనే సెల్ టవర్ ని వెంటనే कैसे लड़ेंगे कैसे लड़ेंगे कैसे लड़ेंगे कैसे लड़ेंगे। పిల్లలకి మహిళలకి చాలా ఇబ్బందులండి. మేము ఎంతో పోరాటం చేస్తున్నాం 3 రోజుల నుంచి ధర్నాలు చేసి, కానీ అతను మమ్మల్ని చూస్తున్నాడు, ఇంట్లో నుంచి పారిపోతున్నాడు. కనీసం సమాధానం కూడా మాకు చెప్పట్లేదండి. ఇంకా చాలామంది వస్తారండి మా కాలనీ నుంచి, కానీ అతని గురించి చాలా భయపడుతున్నారు. అర్ధరాత్రి పూట ఇళ్ల మీదకి వెళ్ళి చాలా అసభ్యంగా మాట్లాడతాడు. మహిళలను అయితే చాలా ఘోరంగా మాట్లాడతాడు. అతను మా కాలనీకి పట్టిన చీడ పురుగండి. అసలు అతన్ని మాత్రం సెల్ టవర్ మాత్రం అతి తొందరలో తీసేయాలని, నిర్మూలించాలని మేము చాలా పట్టుదలగా ఉన్నాము. అది నిర్మూలించేదాకా మేము రోజు ఇలాగే ధర్నాలు చేస్తూనే ఉంటాం. ఇవాళ 3వ రోజు అండి. ఇది నేను సాయినగర్ కాలనీ ప్రెసిడెంట్ ఆర్ జనార్దన్ రెడ్డి మాట్లాడుతున్నాను. ఏమంటే మా కాలనీలో రోడ్ నెంబర్ 2లో విష్ణువర్ధన్ రావు అనే వ్యక్తి గత 6 నెలలు అవుతుంది. 6 నెలల్లో సెల్ టవరు నిర్మించాడు. అప్పుడే మేము వ్యతిరేకించాము. దానికి మేము పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇవ్వడం జరిగింది, ప్లస్ మున్సిపాలిటీలో కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. మున్సిపాలిటీ ఆఫీసుల దృష్టికి తీసుకెళ్ళడం జరిగింది. ఇంతమంది దృష్టికి తీసుకెళ్ళినా కూడా మున్సిపాలిటీ అధికారులు ఆపేశారు. వాస్తవానికి మున్సిపాలిటీ అధికారులు ఆపేశారు. మళ్ళీ 3 నెలల తర్వాత ఈ సెల్ టవరు పనులు మళ్ళీ ప్రారంభించాడు. మేము కాలనీ వాళ్ళందరము కలిసికట్టుగా ఒక ధర్నా చేస్తున్నాము. ఇది పద్ధతి కాదు, శాంతియుతంగా చేస్తున్నాము, మీరు ఇలాంటి చర్యలు చేసుకోకూడదని చెప్పేసి మేము పిలిపించి మాట్లాడడం జరిగింది. అప్పుడు రాత్రి టైంలో తాగేసి వచ్చేసి అందరినీ నానా బూతులు తిట్టుకుంటూ అది రభస చేస్తున్నాడు. ఎవరు చెప్పినా వినట్లేదు. దీని పరిణామం చాలా తీవ్రంగా ఉంటుంది. ఈ సెల్ టవర్ తీసేంత వరకు మేము రోజు ధర్నా ఇలానే చేస్తూనే ఉంటాం శాంతియుతంగా. ఎన్ని రోజులైనా సరే ఖచ్చితంగా ఈ సెల్ టవర్ తీసేంత వరకు మేము పోరాడుతూనే ఉంటాము ఖచ్చితంగా. జై హింద్, జై తెలంగాణ. సైనార్ కాలనీలో చూసినట్టయితే ఇక్కడ విష్ణువర్ధన్ రావు అనే వ్యక్తి సెల్ టవర్ పెట్టడం జరిగింది. దీనివల్ల అనేక ఆరోగ్య సమస్యలు వస్తాయి. మా కాలనీలో ఆల్రెడీ క్యాన్సర్ పేషెంట్స్ ఉన్నారు, హార్ట్ పేషెంట్స్ ఉన్నారు, అనేక బీపీ, షుగర్, అనేక సమస్యలు, హైపర్ టెన్షన్ ఉన్న వాళ్ళు ఉన్నారు. వాళ్ళందరి ఆరోగ్య సమస్యను దృష్టిలో పెట్టుకొని ఆయన ఆలోచించకుండా సెల్ టవర్ పెట్టడం జరిగింది. కాబట్టి నేను ఒకటే డిమాండ్ చేస్తున్నా, విష్ణువర్ధన్ రావు వితిన్ 24 hours నువ్వు కనుక టవర్ని అధికారులతో మాట్లాడి నీ అంతలో నువ్వు తీపియకపోతే అమార దీక్ష కూడా మేము సిద్ధంగా ఉన్నాము. కాలనీ వాసులు అందరం కూడా బిడా ఖబర్దార్. నేను చెప్తున్నా, ఒక్కటి కాదు రెండు కాదు, అనేక సమస్యలతో బాధపడుతున్నాము. ఆల్రెడీ డంపింగ్ యార్డ్ సమస్య, ఇప్పటికీ దుర్వాసన, రాత్రి టైంలో వర్షం పడంగానే ఆ మురుగునీరు మొత్తం కాలనీలో చేరి అండర్ గ్రౌండ్ పొల్యూషన్, గ్రౌండ్ పొల్యూషన్ వాటర్ కూడా, బోర్ల వాటర్లో కూడా మొత్తం పొల్యూటెడ్ అయింది. అయినా కూడా భరించి ఆరోగ్య సమస్యలను రోజు హాస్పిటల్ తిరిగి కూడా బాధను భరించుకొని రోజువారీగా కూలి పని చేసుకొని మేము అంతా కుటుంబ సభ్యులు కలిసిమెలిసి ఉన్నాము. కానీ ఇటువంటి ఈ మూర్ఖుడు ఎట్లా పెట్టిండో ఆ సెల్ టవర్ నాకు అర్థం కావట్లేదు. కానీ ఎవరు పర్మిషన్ ఇచ్చిరో నాకు అర్థం కావట్లేదు. అంటే మున్సిపల్ అధికారులు ఇల్లు కట్టుకోవడానికి పర్మిషన్ ఇవ్వరు, కానీ సెల్ టవర్లకు ఇస్తారు. జియో పోల్స్ 500 పోల్స్ నాటారు మా కాలనీలో. ఎట్లా పర్మిషన్ ఇచ్చారో నాకు అర్థం కావట్లేదు. ఎట్లా పర్మిషన్ వస్తుందో తెలియదు. అసలు ఏంది, అసలు ఎవరు అడిగేటోళ్ళు లేరు. కానీ సీఎం రేవంత్ రెడ్డి గారి దృష్టికి, రేవంత్ రెడ్డి దృష్టికి ఈ సమస్య, బొడుపల్ సమస్య కనుక పోతే ఇమీడియట్లీ సాల్వ్ అవుతుందని నేను ఈ మీడియా ముఖంగా తెలియజేస్తున్నాను.